కుంభమేళాకు వెళ్ళాలనుకుంటున్నారా? కుంభమేళాకు వెళ్ళాలనుకునే వారికి సౌకర్యార్థం ఈ వీడియో. కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ తెలుగు వాళ్ళు అందరూ మహాకుంభమేళ సందర్శనానికి వెళ్ళేవారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే బస్సు ద్వారా వెళ్తే 16 కిలోమీటర్ల దూరంలోని పోలీసులు ఆపేస్తున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మేళాకి వెళ్ళవలసి వస్తుంది. 2 కుంభమేళాలకు వెళ్ళిన వారి సౌకర్యార్థం ప్రభుత్వం వారు మేళాని సెక్టార్లుగా, కాటన్ పాండ్స్గా, ఘాట్స్గా విభజించారు. కాబట్టి వాటిపై అవగాహన పెంచుకొని వెళ్ళండి. లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు. ఎటు వెళ్ళి ఎటు వస్తారో కూడా మీకు అర్థం కాదు. మొత్తం 24 సెక్టర్స్ ఉంటాయి. 16 నుంచి 17 కాటన్ పాండ్స్ ఉంటాయి. నదికి మధ్యలో బ్రిడ్జిలను నిర్మించారు. వాటిని కంటూన్ పాండ్స్ అంటారు. 4 ప్రయోగరాజును 3 భాగాలుగా విభజించారు. 1 జోసి, 2 హరిలాంగస్, 3 సంగం. 5 నదికి కుడివైపు జూసి ఉంటుంది. దీనిలో సెక్టర్ 12 నుండి 21 వరకు ఉంటాయి. 6 హరిలాంగంజ్, ఇది నది దాటి ఎడమ వైపున ఉంటుంది. దీనిలో సెక్టార్ 5, 11, 10, 9, 8, 7, 6, 18, 19 ఉంటాయి. 7 ముఖ్యమైనది సంగం. దీనిలో ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. 8 మిగతావి అంటే 22, 23 చాలా దూరంలో ఉంటాయి. ఇక వసతి సౌకర్యాలకొస్తే 9 సెక్టార్ 6లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. తప్పకుండా సందర్శించవలసింది ఇది. చూడండి, కానీ అక్కడ స్టే చేయనివ్వరు. స్వామివారికి బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకోనివ్వడం లేదు. 10 మీరక్కడ హిందీ వాళ్ళవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించిన భజన కేంద్రాలు ఉన్నాయి. చక్కగా అక్కడ పడుకోవచ్చు. ముఖ్యంగా సెక్టార్ 18లో స్టే చేయవచ్చు. నదికి 100 మీటర్లలో ఉంటుంది ఇది. 11 సెక్టార్ 19, 18, 20 ఈ సెక్టార్లో నాగసాధువులు, అఘోరాలు ఉంటారు. వాళ్ళు దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గర ఉండమంటారు. కానీ మీకు ఇష్టమైతే ఉండొచ్చు, అది మీ ఇష్టం. 12 సెక్టార్ 1లో ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయి. రోజుకు 200 రూపాయలు వరకు తీసుకుంటారు. 13 అన్ని సెక్టార్లో పెయిడ్ వసతులు కలవు. రోజుకి 1000 నుంచి 2000 తీసుకుంటారు. 4 మెంబర్స్ వరకు ఉండొచ్చు. ఇక భోజనాల సదుపాయాలు తెలుసుకుందాము. 14 మీకు అన్ని సెక్టార్లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి. ఉత్తర భారతదేశం వంటకాలు అన్ని అక్కడ ఫ్రీగా తినవచ్చు. హెల్ప్ లైన్స్ గురించి 16 మీకు రైల్వే స్టేషన్ నుంచి అడుగడుగున పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తారు. 17 మేళాలో అయితే పోలీసులు అడుగడుగున మనకు ఎటువైపు వెళ్ళాలో కూడా చాలా బాగా వివరిస్తారు. మరి స్నానం చేయడం ఎలానంటే 18 ఎవరైతే కేవలం పుణ్యస్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నాన ఘాట్లు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటాయి. వరుసగా ఉంటాయి అవి. 19 2-3 డేస్ ఉండేవాళ్ళు మాత్రం ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది. అక్కడే ఉండడం మంచిది. లేకపోతే నదికి సెక్టార్కి దూరం అయితే తప్పిపోయే అవకాశం ఉంటుంది. నాగసాధవులు, అఘోరలు, అఖండాలు చూడవచ్చు. వాళ్ళు ఆశీర్వాదాలు తీసుకోవాలంటే సెక్టార్ 19, 18, 20లో ఉంటారు వారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ అన్నీ తెలుసుకొని వెళ్ళండి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఒంటరిగా కంటే నలుగురు వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎన్ని కోట్ల మంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ప్రయాగరాజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.